మనం మాట్లాడడం అవునా మనం మర్చిపోతే ఎట్లా మనం నిన్న కొంతమంది వైఎస్ఆర్సీపీ అని చెప్పుకునే కొంతమంది నాయకులు బీసీ ఎస్సీ ఎస్టీ ఆత్మీయ సమ్మేళనమని అందరినీ ఒక చోటుకు పిలిపించి ఒక సమావేశం ఏర్పాటు చేశారు. అందులో పార్టీ కోసం మనం ఏం చేసినాం, పార్టీ మనకేం చేసింది, మనం ఇంకా పార్టీ కోసం ఏం చేయాలని చర్చ కాకోకుండా ఒక వ్యక్తిని, ఒక ఎమ్మెల్యే అభ్యర్థిని పార్టీ కోసం అహర్నిశలు కష్టపడుతున్న తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారిని విమర్శించడానికే ఆ సమావేశం పెట్టినట్లుంది. అందులో మాట్లాడిన వాళ్ళు ఎవరు గత 5 సంవత్సరాల నుంచి కూడా ఎవరు పార్టీ కార్యక్రమాల్లో ఒకరిద్దరు తప్ప ఎవరు కూడా ఎక్కడ పార్టీ కార్యక్రమాల్లో జగన్మోహన్ రెడ్డి గారి కోసం కానీ ప్రకాష్ రెడ్డి గారి కోసం కానీ ఎక్కడ గ్రామాల్లో తిరిగిన దాఖలాలు లేవు. అందులో బిల్లయ్య ఈశ్వరయ్య అని ఆయన జడ్పీ ఫ్లోర్ లీడర్గా చేసినారు. వెన్నపూస రవీంద్ర రెడ్డి అని అగ్రవర్ణాలను తప్పించి కురుబ సామాజిక వర్గానికి చెందిన ఈశ్వరయ్యని జడ్పీటీసీగా గెలిపించి ఆయనకు జడ్పీ ఫ్లోర్ లీడర్గా అవకాశం కల్పించిండేది కూడా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారే. ఈ విషయాన్ని మీరు ఎలా మర్చిపోయినారు? మీకు వచ్చిన ఆ పదవి వల్లే కదా ఈరోజు జిల్లాలో ఉండి కురవ సంఘం అని లేదంటే ఇంకా బీసీ సంఘాలని చెప్పేసి వాళ్ళు రాజకీయ నాయకుల దగ్గర పోయి మాట్లాడుతున్నారు. ఆ పదవే లేకపోతే మీరు ఎవరు? మిమ్మల్ని కడగానపల్లి మండలంలోనే ఎవరు గుర్తించలేదు. ఇవన్నీ మీరు పార్టీ కోసము కష్టపడి జగన్మోహన్ రెడ్డి గారి కోసము పనిచేసి మాట్లాడితే బాగుండేది. మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసము అసలు కొంతమందిని ఆత్మీయ సమావేశం అని పిలిపించి అక్కడ ఒక వ్యక్తిని విమర్శించడాన్ని జీర్ణించుకోలేక మధ్యలోనే వెళ్ళిపోయినారు. ఫస్ట్ మీరు వాళ్ళతో మాట్లాడండి. మాట్లాడి ముందు ప్రకాష్ రెడ్డి గారిని విమర్శించే ముందు వాళ్ళతో మాట్లాడండి. ప్రకాష్ రెడ్డి గారి కోసము విమర్శ కోసం అని పిలిచింటే వాళ్ళు అక్కడికి వచ్చేవాళ్ళు కూడా కాదు. మీ స్వార్థ ప్రయోజనాల కోసము పార్టీని అలాగే ప్రకాష్ రెడ్డి గారి ప్రతిష్టకు భంగం కలిగేలా మాట్లాడితే చూస్తూ ఊరుకోము. రాప్తాడు నియోజకవర్గంలో బోయలకు కానీ కురువలకు కానీ 3 జెడ్పీటీసీలు అయితేనేమి, 3 ఎంపీపీలు అయితేనేమి, ఒక చైర్మన్ అయితేనేమి బోయలకి కురువలకి ఇచ్చిన ఘనత ప్రకాష్ రెడ్డిదే. ఒక్కోసారి మళ్ళీ పునరావృతం అయితే చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయని మేము ప్రకాష్ రెడ్డి అభిమానులుగా ప్రకాష్ రెడ్డి గారి ఫాలోవర్స్గా మాట్లాడుతున్నాం. అందరికీ నమస్కారం. నిన్న రాప్తాడు నియోజకవర్గానికి సంబంధించి రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు మరియు బీసీసీఎల్ జోనల్ ఇన్ఛార్జి అయినటువంటి బోయ రాజారాం మరియు మాజీ జెడ్పీటీసీ మెంబర్ నెమలివరం ఈశ్వరయ్య ఇంకా కొంతమంది వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి నాయకులు అనంతపురంలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ సమావేశంలో పార్టీ నాయకుల మీద, రాప్తాడు నియోజకవర్గం ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారి మీద విమర్శలు చేయడం జరిగింది. వ్యక్తిగతంగా ప్రకాష్ రెడ్డి గౌరవ ప్రతిష్టలకు మరి అంతేకాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరువు ప్రతిష్టలకు భంగం కలిగే విధంగా, పార్టీకి నష్టం చేకూరే విధంగా వారి వ్యాఖ్యలు ఉన్నాయి. ఈ పార్టీ ఎన్నికల సమయంలో ఈ విధంగా నాయకులు వ్యవహరించడం తగదని తెలియజేస్తూ ఉన్నాం. వాల్మీకి సామాజిక వర్గానికి చెందినటువంటి బోయ రాజారాంకు ఈ జిల్లాలో వ్యవసాయ కమిషన్ మెంబర్గా ప్రప్రథమంగా నామినేటెడ్ పోస్ట్ లభించింది. మరి అంతేకాకుండా బీసీసీఎల్ జోనల్ ఇన్ఛార్జిగా పార్టీ గౌరవం ఇచ్చింది.
మరి నెమ్మలివరం ఈశ్వరయ్య విషయానికి వస్తే ఆ రోజు జెడ్పీ ఫ్లోర్ లీడర్గా ఉన్నటువంటి వెన్నపూస రవీంద్రారెడ్డిని తప్పించి నెమలవరం ఈశ్వరయ్యకు జెడ్పీ ఫ్లోర్ లీడర్గా అవకాశం కల్పించారు. మరి ఈ విధంగా పార్టీ వారికి అన్ని విధాలుగా కూడా సహాయ సహకారాలు అందించింది. మరి కేవలం వ్యక్తిగత ప్రయోజనాల కోసం వారు ఈ విధంగా పార్టీని విమర్శించారు, పార్టీ నాయకులను విమర్శించారు. దాదాపుగా 5 సంవత్సరాలు అధికారాన్ని అనుభవించి తీరా ఎన్నికల సమయంలో ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తర్వాత పార్టీని ఈ విధంగా ఇరకాటంలో పెట్టడం తగదు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ వ్యవహారం చూస్తే ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేయడమని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ విధంగా పార్టీకి నష్టం కలిగించే విధంగా ఇలాంటి వ్యాఖ్యలు పునరావృతమైతే పార్టీ పరంగా ఖచ్చితంగా క్రమశిక్షణ చర్యలు వీరి మీద తీసుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.